ఇప్పుడు పేపర్ చూడగానే అసలు ఆంధ్ర అంతా అద్భుతంగా ఉంది, సంతోషంగా ఉంది, కష్టం అనేది లేదు అని అనిపిస్తుంది. ఇదివరకు పేపర్ చూస్తే అసలు మనం ఆంధ్రలో బతుకుతున్నామా అనే బాధ అనిపించేది. ఇప్పుడు ఇవాళ హెడ్డింగ్ చూస్తే ఇది దారి పొడుగున ఏడాది పొడుగునా గ్రామాలకు తాగునీరు, నదులు జలాశయాల నుంచి నీటి సేకరణ ప్రణాళికలు, జలజీవన్ మిషన్ పథకం పనుల్లో సమూల మార్పులు, ఎద్దడి సమస్యకు శాశ్వత పరిష్కారమే ధ్యేయం, 30,000 కోట్ల అదనపు ఖర్చు కూటమి ప్రభుత్వం సై. జలజీవన్ మిషన్ కుళాయి కనెక్షన్ల ద్వారా ఇంటింటికి రక్షిత నీటి సరఫరా. గత ప్రభుత్వంలో ఏం చేశారంటే గ్రామాల్లో 70.04 లక్షల ఇళ్ళకి కుళాయి కనెక్షన్ ఇచ్చారు. అందుకు చేసినవి 4,128 కోట్లు. సగానికి పై కనెక్షన్ నుంచి నీళ్లే రావడం లేదు. అత్యధిక చోట్ల కుళాయిల అలంకారప్రాయంగా మిగిలినాయి. కారణం వైకాపా ప్రభుత్వం రివర్స్ పాలనలో తగిన జలవనరుల లభ్యత లేకపోయినా గ్రామాల్లో పెద్ద ఎత్తున కుళాయిలు కనెక్షన్లు ఇచ్చేశారు, తర్వాత చేతులు ఎత్తేశారు. ఇది ప్రతిదీ ఒక నెగిటివిటీని ప్రొజెక్ట్ చేసేటటువంటి క్రమంలో పంపేశాక నీళ్ళు లేకపోతే జనం ఈ పాటికి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కదా. ఆ పంపు పనిచేయకపోతే చెప్పలేం, కానీ పంపు అక్కడ ఒక ట్యాంక్ ఉండి ఆ ట్యాంక్ నుంచి ఉంటే పైప్ వేస్తారు, లేదు అంటే బోర్ వేసుకోవాలి. అది అసలు పాయింట్. ఇక్కడ 70,000 కనెక్షన్లు ఇచ్చారని చెప్తున్నారు. ఇక్కడ 1 కాదు 2 కాదు 70 లక్షలు. ఆంధ్రప్రదేశ్లో 70 లక్షల కనెక్షన్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అందులో కొన్ని పని చేయట్లేదా, అన్నీ పని చేయట్లేదా అంటే వీళ్ళు రాసిన దాని ప్రకారం అసలు ఏది పని చేయట్లేదు అన్నట్టు. మరి ఆ జలజీవన్ మిషన్ కింద కుళాయిలు తీసుకున్న వాళ్ళు చెప్పాలి అది నిజమా కాదా అని. వాస్తవంగా రాష్ట్రానికి మోడీ ఇచ్చిన వరం 70 లక్షల మందికి ఒక్క 5 ఏళ్లలో లభించినటువంటి కుళాయి కనెక్షన్లు. ఇప్పుడు దాన్ని స్ట్రీమ్లైన్ చేస్తామని చెప్తున్నారు. చెయ్యండి, చేసి చూపించండి. ఇక్కడ ఎవరికి నీళ్ళు అందలేదు అంటే నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనుకోవాలి. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ ఒక 40 ఏళ్ళు అయితే, తెలుగుదేశం పార్టీ ఓ 25 ఏళ్ళు లెక్కేసుకోవాలి, 56 నుండి లెక్కేసుకుంటే కనుక. అంటే ఆ ఇద్దరే పరిపాలించింది. ఇప్పటికి కూడా 70 లక్షల కనెక్షన్లు ఇప్పించుకోవాల్సి వచ్చింది. అది కేంద్ర ప్రభుత్వం డబ్బులతో. అంటే సిగ్గుపడాల్సింది రాష్ట్రంలో భుజాలను మోసేటటువంటి మీడియా, రాజకీయాల్లో మేము పుడింగులు అని చెప్పుకునేటటువంటి నాయకులు. ఇప్పటికైనా మోడీ ఇచ్చిన పథకాన్ని సద్వినియోగం చేయాలని అనుకుంటున్నారు కాబట్టి నీళ్లు అందరికీ వచ్చేలాగా చేయగలిగితే, ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతాలతో పాటుగా గిరిజన ప్రాంతాలకు కూడా సురక్షితమైనటువంటి మంచినీళ్ళని అందించగలిగితే ఈ పర్పస్ నెరవేరుతుంది.